మూమెంట్ డిజార్డర్స్ ఎటువంటి పర్సెకి సంబంధించిన లోపం కానీ వీక్నెస్ కానీ మతిమరుపు లాంటి జబ్బులు లేకుండానే మన చలనాల మీద పొట్టు కోల్పోయే జబ్బుని మనం మూమెంట్ డిజార్డర్స్ అని అంటాం. ఈ మూమెంట్ డిజార్డర్స్ ప్రధానంగా 2 కేటగిరీలుగా ఉంటాయి. మొదటిది హైపోకైనెటిక్ డిజార్డర్స్, రెండోది హైపర్ కైనెటిక్ డిజార్డర్స్. హైపోకైనెటిక్ డిజార్డర్స్ అంటే మనిషి స్లో అయిపోవటం, ఇదివరకు 1 గంట చేసే పని ఇప్పుడు 3-4 గంటలు పట్టడం, వాళ్ళ దినచర్య కూడా రోజంతా స్లో అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో పార్కిన్సన్స్ దాంతో పాటు రిలేటెడ్ రుగ్మతల్ని మనం హైపోకైనెటిక్ డిజార్డర్స్ కింద క్లాసిఫై చేస్తాం. రెండోది హైపర్ కైనెటిక్ డిజార్డర్స్. ఇందులో ట్రెమర్ అనేది ఉంటుంది. ట్రెమర్ అంటే వణుకుడు. ఇందులో ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే ఎసెన్షియల్ ట్రెమర్. రెండోది డిస్టోనియా, మన ప్రమేయం లేకుండానే కాళ్ళు చేతులు కొంగరలు తిరిగిపోవటం, ఎక్కువగా మెడ కొంగర తిరిగిపోవడం, కొంతమందికి రాస్తంటే పట్టు కోల్పోవటం పెన్ను మీద, లేకపోతే అబ్నార్మల్ పొజిషన్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇంకో ప్రధానమైనది బ్లెఫరోస్పాజం, మన ప్రమేయం లేకుండానే కళ్ళు మూతపడతా ఉంటాయి. తర్వాత టిక్స్, ఇది చాలా మంది చిన్నపిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యము. ఫైనల్ గా మనం ఎక్కువగా చూసేది మయోక్లోనస్, మన ప్రమేయం లేకుండా జర్క్స్ లాగా వస్తూ ఉంటాయి. దీన్నే మనం మయోక్లోనస్ అంటాం. ఇందులో ఇంకొక మూమెంట్ కొరియా అండి. ప్రమేయం లేకుండానే చేతులు కానీ కాళ్ళు కానీ డ్యాన్స్ లాగా రావటం, కొంతమందికి మెడ భాగం డ్యాన్స్ లా రావటం. చిన్నపిల్లల్లో ఈ కొరియా కనుక వస్తే ఇది గుండె జబ్బుతో ముడిపడి ఉంటుంది. ఈ కొరిక్ మూమెంట్స్ మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.